హీరోయిన్ గ్లామర్ ఎప్పుడు కూడా కథ నుంచి కథను ఆపేసి కథ ఫ్లో ఆపేసి ఆ అమ్మాయిని అందంగా చూపించే టైప్ సినిమా కాదు ఇది. ప్రయారిటీ అంతా కథకే ఇచ్చారు. ఎంతంటే మేము షూట్ చేసిన చాలా క్యూట్ సీన్స్, నాకు నవీన్కున్న క్యూట్ సీన్స్ కూడా సినిమా ఫ్లో తగ్గకూడదు, ఎక్కడ ప్రయారిటీ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి తీసేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో కథ బాగుండాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ప్లాట్కి ఉంటుంది. ఊరికే ఎవరు వచ్చి వెళ్ళరు, వస్తే ఏదో పర్పస్ ఉంటుంది. అండ్ దాన్ని జస్టిఫై చేయడానికి కూడా యాక్టర్స్ చేసిన వాళ్ళందరూ చాలా టాలెంటెడ్. లైక్ అందరికి పెద్ద కళ్ళు ఉంటాయి. మా నవీన్ చంద్ర, రావు రమేష్ గారు, ప్రీతి నిగమ్ గారు, పూజ, everybody, Saptagiri, everybody is very expressive and passionate. So అందరితో వర్క్ చేయడం బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ పీపుల్, ప్రొఫెషనల్స్ అందరూ కూడా, అండ్ అందరూ పోటీ పడి బాగా చేశారు. సినిమా అనేది ఒక టీమ్ ఎఫర్ట్ అండి. ఐ మీన్ మీరు చూస్తున్న ప్రతి సెకండ్ ఒక ఒక పెద్ద టీం అందరూ కలిసి చేస్తేనే, అంటే టెక్నికలీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా, లైట్ పర్సన్, ఎవ్రీబడి అదంతా అవుతేనే ఆ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద సినిమా అవుతుంది. అండ్ మేము ఫేసెస్ ఆఫ్ ద మూవీ కాబట్టి మాకు ఎక్కువ పాపులారిటీ, ఫేమ్ వచ్చేస్తుంది. కానీ చాలామంది కష్టపడి రాత్రి పగలు చేస్తేనే ఒక సినిమా అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి కూడా ఒక చాలా కమిటెడ్, హార్డ్ వర్కింగ్, అండ్ మా బ్యాచ్ అంతా కూడా, త్రిపుర టీమ్ అంతా కూడా, ఫర్ ఆల్ ఆఫ్ అస్ ప్రయారిటీ సినిమా అయిపోయింది. అంటే వీ వర్ ఆల్ అబ్సెస్డ్. షూట్ ఎలా అవుతుంది, అన్నీ బాగుతున్నాయా, అందరు వచ్చారా, ఎవ్రీథింగ్ ఫర్ అస్. లాస్ట్ 6-7 months నుంచి మా అందరికి, టీంలో అందరికీ కూడా కోర్ సన్ అంటే త్రిపుర ద మూవీయే. మా అందరికి అంత ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా. సో ఎవ్రీబడి వర్క్ వెరీ హార్డ్ లైక్ ఇన్ ఎనీ అదర్ ఫిల్మ్. నో, ఇట్స్ జస్ట్ ఫిల్మ్ అండి. అంటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ రావట్లేదు తెలుగులో అని మనకు అనడానికి లేదు. అయితే ఉంది, అయితే నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. దాని ముందు మనకి మాయాబజార్లు, మిస్సమ్ములు, తెలుగు సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. ఏదో మనకి ఎప్పుడూ తక్కువ చేసుకోవడం ఇష్టం కాబట్టి, ఇప్పుడు క్రికెట్లో కూడా పాపం మన ఇండియాలో ఒక బ్యాట్స్మెన్ పోతే అందరం తిట్టేసుకుంటాం. అది మనకి సరదా, అది మన కల్చర్ అయి ఉంటుంది. తెలుగు సినిమాలు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ త్రిపురాని కూడా ఇట్స్ అన్ ఎంటర్టైనర్. అండ్ సినిమాగా అంటే కథ నాకు నరేట్ చేస్తున్నప్పుడు కొన్ని మనం ముందే ప్రెడిక్ట్ చేస్తాం కదా, నెక్స్ట్ ఇది అవ్వబోతుంది, లైక్ ఇది అలా నేను ప్రెడిక్ట్ చేసినవన్నీ తప్పైనాయి. అంటే డైరెక్టర్ నన్ను హీ సర్ప్రైజ్డ్ మీ విత్ ఎవ్రీ ట్విస్ట్ ఇన్ ద ఫిల్మ్. సో ఇలాంటి కథ ఒకటి సినిమాలా చేస్తే చాలామంది చూసి ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు నేను విన్నాను ఆ కథ, డైరెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను విన్నాను, నేను ఎంజాయ్ చేశాను. సో అలాగే ఇది ఒక సినిమా తీస్తే చాలామంది ఎంజాయ్ చేస్తారు కదా. ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అందరూ క్లైమాక్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. బికాజ్ ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ విజయ్ మాస్టర్, ఫైట్ మాస్టర్, పెద్ద మాస్టర్ ఆయన ఉన్నారు. అండ్ లొకేషన్లో ఒకలాంటి చార్జ్డ్ అట్మాస్ఫియర్ ఉండింది క్లైమాక్స్ చేసినంతసేపు. అందరం చాలా క్వైట్గా, ఎక్కువ గొడవ చేయకుండా, నవ్వకుండా, సీరియస్గా చేసాం అది. సో అది ఐ థింక్ ఇట్స్ మోస్ట్ మెమరబుల్. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా క్లైమాక్స్ ఎండ్కి అవుతుంది, అంటే మా షూటింగ్ కూడా ఆర్డర్లో వెళ్ళింది కాబట్టి క్లైమాక్స్ చేసేలోపు అందరం టీం మెంబర్స్ పరిచయం అయిపోయి ఎవరు చాదస్తాలు వాళ్ళకి అర్థమైపోయినాయి ఇంకోళ్ళకి. సో యు బికమ్ అ టీమ్ మెంబర్ అండ్ యూ బికమ్ మోర్ క్లోజ్. సో వీ ఎంజాయ్డ్ అండ్ డిడ్ ద క్లైమాక్స్. క్యారెక్టర్కి వేరే వేరే షేడ్స్ ఉంటాయి. అండ్ నా క్యారెక్టర్కి కాదు, నవదీప్ కానీ నవీన్ చంద్ర, నా క్యారెక్టర్కి కాదు, నవీన్ చంద్ర కానీ, పూజ కానీ, రావు రమేష్ గారు కానీ, చాలామందికి షేడ్స్ ఉంటాయి. అండ్ రియల్ లైఫ్లో కూడా మంచి చెడ్డ మనిషి అనలేము. ఎవ్రీబడి హ్యాస్ అ గ్రే ఫ్యాక్టర్. సో ఈ సినిమాలో ఆ పర్సనాలిటీని బాగా చూపించారు డైరెక్టర్, ఎస్పెషలీ నవీన్ చంద్ర రోల్లో. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు కానీ, నవీన్ చంద్ర కానీ, టు డూ రోల్స్ లైక్ దిస్ విచ్ రన్ ఆఫ్ ద మిల్ కాకుండా. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదండి, అది కూడా లేదు. మీరు గీతాంజలి సినిమా చూస్తే అంజలి ఉంటుంది అనుకుంటారు, కానీ ఒక కథ ఉంటుంది గీతాంజలిలో, ఒక ప్లాట్ ఉంటుంది, ఒక స్టార్ట్, మిడిల్, ఫినిష్ ఉంటుంది. అంతా జస్ట్ ఆన్ ద గర్ల్ ఉండదు. త్రిపుర కూడా అంతే, దీంట్లో కథ ఉంటుంది.
జస్ట్ దట్ సినిమా పేరు, నా క్యారెక్టర్ పేరు అండ్ ఈ అమ్మాయితో స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి, బట్ ఇట్స్ నాట్ అ హీరోయిన్. అందరికి నమస్కారం. త్రిపుర November 6th, ఒక 2 days టు గో, రిలీజ్కి సిద్ధంగా ఉంది. డైరెక్టర్ రాజ్ కిరణ్ డైరెక్షన్లో స్వాతి రెడ్డి, నవీన్